సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని విశాఖ జిల్లా అంగన్వాడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు వై తులసి అన్నారు. గురువారం 38వ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 38 ఆకారం కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నిరసనకు మద్దతుగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసి మాకు కనీస ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె 38వ రోజు చేరుకుంది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం నుండి అంగీకారము అంగన్వాడీ వేతనాల పెంపు మీద అంగీకారం రాలేదు. అందువల్ల మొన్న చర్చలకు వెళ్ళేటప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంగన్వాడీ 1,00,000 ఓట్లు కూడా మాకొద్దు అన్నట్లు మాట్లాడారు. అందువల్లనే సీఎం గారికి చెబుతాము అనే కార్యక్రమంలో 1 కోటి సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ 1,00,000 మంది కాదు 1 కోటి మంది ఉన్నారని తెలియజేయడం కోసమే అంగన్వాడీలు అందరూ 1 కోటి సంతకాల సేకరణ చేయడం అవుతుంది. ఇప్పటికే 70% అయిపోయింది, ఇంకా 30% ఉంది. 23వ తేదీన విజయవాడ వెళ్తాము. విజయవాడ వెళ్ళేటప్పుడు 1 కోటి సంతకాల సేకరణని తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అంగన్వాడీ 1,00,000 మంది కాదు సకల శాఖ మంత్రి గారు అన్నట్లు మేము 1 కోటి మంది అని చెప్పేసి నిరూపించడం కోసమే ఈ 1 కోటి సంతకాల సేకరణ అనేది జరుగుతుంది. అలాగే 9వ తేదీ నుండి అంగన్వాడీలకి నోటీసులు పంపించారు ఐసీడీఎస్ ఆఫీస్ నుండి. దాని సమాధానాలు కూడా నిన్న ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అంటే సమాధానం రిప్లై ఇవ్వాలి కనుక దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కొంతమంది ఉండిపోయారు, వాళ్ళకు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని అంగన్వాడీలకి వేతనాల పెంపుపై మాట్లాడాలని చెప్పేసి కోరుచున్నామండి.